పేరు డాక్టర్ ఆసిఫ్ హనీఫ్ అండి. నేను ఇక్కడ లంగర్ హౌస్ రీనోవా హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా పెయిన్ మేనేజ్మెంట్ అంటే కొద్దిగా నేను వ్యూవర్స్కి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 90% ఆఫ్ ద టైమ్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళు పేషెంట్స్ చాలామంది పెయిన్తోనే వస్తారు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు వ్యూవర్స్కి, అందుకని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేము డీల్ చేస్తున్న పెయిన్ మేనేజ్మెంట్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ పీపుల్ యూజువల్లీ కమ్ టు ద హాస్పిటల్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పండులో పెయిన్ ఉందనుకోండి, లేదంటే కన్నులో పెయిన్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తారు. ఐ పెయిన్ ఉంటే ఐ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి, టూత్ పెయిన్ ఉంటే డెంటిస్ట్ దగ్గర వెళ్తారు, చెవులు పెయిన్ ఉంటే ఏంటి దగ్గర వెళ్ళాలి, కడుపులో పెయిన్ ఉంటే జనరల్ సర్జన్ దగ్గర వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు దీంట్లో వస్తున్న పెయిన్ మేనేజ్మెంట్ ఏంటంటే బేసికల్గా మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అని అంటారు, మసిల్స్ అండ్ స్కెలిటల్ సిస్టమ్. ఇవన్నీ కలిపి ఒక 6 months నుంచి మీకు పెయిన్ అవుతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ ఉంది, కాజెస్ మనం డిఫైన్ చేయలేకపోతున్నాము, నార్మల్ ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నా సరే మీకు కంటిన్యూస్గా డిస్కంఫర్ట్ ఉంటుంది, నార్మల్ యాక్టివిటీస్లో కూడా కాస్త మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఈ పాయింట్స్ 1 2 3 4 ఏది చెప్పాను మీకు, ఈ సిచ్యువేషన్ మనకు క్రానిక్ పెయిన్ అని చెప్తాము. దీనికి ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ కింద యాక్చువల్గా వస్తుంది ఈ పెయిన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ మీరు కాస్త ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్యాబ్లెట్స్ తీసుకున్నారు, మీకు ఎవరు ఫిజియోథెరపీ కూడా చేశారు, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేశారు, బట్ స్టిల్ మీకు కాజ్ కరెక్ట్గా దొరకటం లేదు, ఎక్స్రే ఎంఆర్ఐ కూడా చేశారు, కరెక్ట్గా కాజ్ దొరకటం లేదు, 3-6 months అయిపోయినాయి, మీకు నార్మల్ యాక్టివిటీస్లో కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది, డ్రైవింగ్లో డిస్టర్బెన్స్ అవుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్తే ఈ కండిషన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఫిట్ అవుతే కనుక మాత్రం యు ఆర్ ఫిట్ క్యాండిడేట్, ఐడియల్ క్యాండిడేట్ ఫర్ ది ఇంటర్వెన్షన్ పెయిన్ మేనేజ్మెంట్ అండి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెసే ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ చాలా తక్కువ. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పేషెంట్ ఈజ్ అన్నెసెసరీ సఫరింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవుతుంది, నార్మల్ పనులు కూడా కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, దానికి ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తే లేవు, దానికి స్పెసిఫిక్గా సర్జరీ కూడా లేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటర్వెన్షన్ పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గెట్ రిలీవ్డ్ ఆఫ్ ద పెయిన్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్వాంటేజియస్. ప్రాక్టికల్గా చెప్పాలంటే దెర్ ఆర్ నో డిసడ్వాంటేజెస్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇంజెక్షన్ ప్రొసీజర్ ఎట్ ఎ పర్టికులర్ స్పాట్ ఐడెంటిఫై చేసిన తర్వాత. సో మనకు ప్రాక్టికల్గా డిసడ్వాంటేజ్ ఏం లేదు. ఒకటి చెప్పాలనుకుంటే బై ఎనీ ఛాన్స్ అడగరు కాబట్టి కొన్ని ఇంజెక్షన్స్ 20,000-30,000 కూడా ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దీనికి మనకు గ్యారంటీ లాంటిది ఏం లేదు, అంటే ఇంజెక్షన్ ఇస్తే 100% ఇంకా కంప్లీట్ రిలీఫ్ అయిపోతుంది అన్నట్టు కూడా లేదు. సో దెర్ ఈజ్ హై ఛాన్స్ అండ్ హై ప్రొబాబిలిటీ దట్ యూ విల్ గెట్ బెటర్. సో ఒక కొంతమంది 20,000-30,000 ఇంజెక్షన్ స్పెండ్ చేస్తారు 2-3 సార్లు. సో 60,000-70,000 స్పెండ్ చేసిన తర్వాత కూడా డిజైర్డ్ రిజల్ట్ రాలేదనుకోండి, సో దే విల్ బి అన్హ్యాపీ. ఎంత పైసలు స్పెండ్ చేసిన తర్వాత కూడా మాకు అంత రిజల్ట్ రాలేదు కదండి అని చెప్పచ్చు. సో ఇది ఒకవేళ మనం అనుకుంటే డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అదర్వైజ్ there are no practically listed disadvantages for this procedure అండి. ఉంటే అడ్వాంటేజే ఉంటుంది, తీసుకుంటే you will be happy, your pain is improved most likely. Otherwise there are no specific disadvantages for this procedure అండి.